ఎంతో అసంతృప్తిగా నియోజకవర్గ అభివృద్ధిపై ఎంతో మీరే ఒక ఎమ్మెల్యేగా మీరే అసంతృప్తిగా ఉన్నారు. అంటే ఈ అసంతృప్తితో 2019 ఎన్నికలు ఎలా ఎదుర్కొంటారు, అసలు మీ ప్రణాళిక ఏమి? అసంతృప్తి ఏంటంటే నా ప్రణాళిక నాకుంది. జరగనీయకుండా అడ్డుకున్నటువంటి వాళ్ళు ఎవరు? ఈరోజు నేను సాటిస్ఫై కొద్దో గొప్ప కొంచెం సంతృప్తి ఉందని అంటే ఈరోజు శ్రీనివాసపురం రిజర్వాయర్ దాదాపుగా పూర్తి చేయడానికి వచ్చింది. వెలుగుల ప్రాజెక్ట్ మా తండ్రి హయాంలో కంప్లీట్ చేయడం జరిగింది. రాయచోటికి నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ వాటర్ గ్రిడ్ అయితే నేనైతే ప్లాన్ చేస్తున్నానో వాటికి అన్నిటికీ పునాది ఒక స్టేజ్కి అంటే అప్రూవల్స్ అయిపోయి టెండర్స్ దశకు వచ్చి ఇవి ఎందుకు నేను సంతకం లేనంటే ఇవి ఎప్పుడో 1 year నేను ఎమ్మెల్యే అయిన మామూలుగా నాకు అధికార పార్టీ ఉంటే 2015కి ఇవన్నీ కంప్లీట్ చేసి ఉంటాను. 2017 వచ్చింది, ఇప్పటికి కూడా సరైన కార్యరూపం దాల్చలేదు, దానికి ప్రభుత్వం నుంచి సహకారం రాలేదు అని చెప్పిన ఆవేదన తప్పితే నేను పోరాటం చేయకుండా పోతే అది నా తప్పు అవుతుంది. ప్రతి విషయంలో అసెంబ్లీలో మీరు అన్నట్టు హయ్యెస్ట్ ఈరోజు ఒక కాన్సెన్సీ పైన క్వశ్చన్స్ పడ్డాయి అని అంటే అది రాయచోటి పైన పడ్డాయి. ఆ పోరాటం చేయకుండా ఇక జెడ్పీ మీటింగ్లో కొట్లాడినా ఒక అధికారి దగ్గరికి పోయి నేను నిలదీసిన దేనికోసం? కేవలం నిజవర్గం అభివృద్ధి కోసమే కదా. ప్రభుత్వం నుంచి పూర్తిగా ఆదాయం లభించినప్పుడు ఏం చేయగలుగుతాం? ఈరోజు ఒక శాసనసభ్యుడిగా నేను చెప్తే ఒక బోర్ వేసుకోలేని పరిస్థితి. జెడ్పీలో శాసనసభ్యుడికి నిధులు ఇవ్వద్దు, ఎమ్మెల్యే గ్రాంట్ అనేది తీసేసేసేయండి, తాను ఏదో ఎంపీని తెచ్చుకున్నట్టువి కూడా నిలబెట్టండి బిల్స్ కానీయకుండా అన్నట్టు ఆదేశాలతో ప్రభుత్వాలు పనిచేస్తే ఎంత మాత్రంగా ఈ ప్రజాస్వామ్యంలో విలువలు ఉంటాయి చెప్పండి. అది మీ ప్రణాళిక ఏమి? 2019 ఎన్నికలకు మీ ప్రణాళిక ఏమి? ఏవైతే ఇప్పుడు స్టార్ట్ అయినాయో నేను కలలు కనేటివన్నీ కూడా స్టార్ట్ చేయించుకున్నాను. 2019లో అధికార పార్టీలో వచ్చిన వెంటనే ఈరోజు నేను 2014లో ఒకటే ప్రామిస్ చేశానండి ఎన్నిక వెళ్ళే ముందు. 18 నెలల్లో రాయచూరికి నీళ్ళు లేకపోతే రాజీనామా చేస్తానని చెప్పి బహిరంగ సభలో చెప్పాను. 16 నెలలకు నీళ్ళు ఇచ్చాను. ఏవైతే నేను శ్రీనివాసపురం రిజర్వాయర్ కానీ, తర్వాత వెలిగలకు కృష్ణా వాటర్ కానీ, శ్రీనివాసపురం కృష్ణా వాటర్ కానీ, జిఎన్ఎస్ఎస్ నుంచి ఒక కెనాలు రామాపురం మండలానికి, ఈ 3 థింగ్స్ని, ఈ వాటర్ గ్రిడ్ని నేను శాసనసభ్యుడిగా అయినాక 24 monthsలో ఇవి కంప్లీట్ చేయలేనప్పుడు నాగరాజు గారు ఈరోజు ఇదేదో మామూలు పుస్తకాలు రాస్తే చింపేయచ్చు, ఇక్కడ మీరు స్వయంగా మీరే రికార్డు చేస్తున్నారు, ఇది రికార్డు చేసి ఒక క్యాసెట్లో ఉండదు, ఒక నిమిషంలోనే వేలాది మందికి వెళ్ళిపోతుంది. ఇక్కడే నేను చెప్తున్నాను 2021 లోపల ఇప్పుడు చేయడానికి కూడా పోరాటం చేస్తూనే ఉంటాను. ఇప్పుడు ఎలా వీళ్ళు సహకరించారు. 2019లో ఎన్నికలు అయిన తర్వాత అధికార పార్టీ 2 సంవత్సరాలు నేను కంప్లీట్ చేయలేని రోజు ఆ రోజు రాజీనామా చేస్తాను. అది ముఖస్థితికి చెప్పట్లేదు, ఆన్ రికార్డు చెప్తున్నాను. అది చేయలేనప్పుడు 2021లో నేను ఏదైతే కలలు కంటున్నానో ఇవి చేయలేనప్పుడు రాజకీయాన్ని శాశ్వతంగా ఆ రోజు రాజీనామా చేసి వైదొలుగుతాను. రాయచోటి మీ విజన్ అంతేనా, ఇంకా మరింత ఎక్కువగా ఉందా? ఎందుకుండదండి, చాలా విజన్. మిగిలినటువంటి పట్టణాలను మౌలిక వసతులు ఎలాగ పెరుగుతున్నాయి, లైఫ్ స్టైల్స్ ఎలాగ ఇప్పుడు అడ్వాన్స్డ్ అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగినటువంటి ప్రాంతాలలో ఆ ప్రజలు జీవన స్థితిగతులు ఎలాగున్నాయి, ఆ పర్ క్యాపిటల్ ఇన్కమ్ డౌన్లో ఉన్నప్పుడు పరిస్థితులు ఎలాగున్నాయంటే క్లియర్గా అనలైజ్ చేయగలను. ఈరోజు కృష్ణా జిల్లాలో కొన్ని మండలాలు తీసుకున్న, ఉదాహరణకి పులివెందుల తాలూకాలో లింగాల తీసుకున్న, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎందుకు పెరిగిందంటే అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కల్పించడం వల్ల వ్యవసాయ అభివృద్ధి చెంది అది జరిగింది. ఆ ఫెసిలిటీస్ కల్పించడంతో పాటు కొద్ది గొప్ప నేను ఈరోజు అంటున్నాను కొన్ని పరిశ్రమలు అంటే మనకు ముడి పదార్థాలు అక్కడ లేవు కాబట్టి కనీసం ఈ డిఫెన్స్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు సోలార్ ప్రాజెక్ట్స్ పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. వేలాది ఎకరాల్లో మా గాలివీడు మండలంలో పక్కన బార్డర్లో దాదాపుగా 20,000 ఎకరాలు తీసుకొని 1000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్. ఉద్యోగాలు ఎంతమందికి వచ్చినాయండి? 10 మందికి ఉద్యోగాలు వచ్చాయి. దానివల్ల వేస్ట్ అక్కడ నీటి సౌకర్యం అటువంటి భూమి అది 20,000 ఎకరాలలో మొత్తం కంచేసేసి ప్లాంట్స్ పెట్టడం వల్ల వాతావరణ కాలుష్యం ఒకటే కాకుండా మీకు ఇప్పుడు కనీసం ఆ 20,000 ఎకరాలు ఫ్రీగా ఉంటే వ్యవసాయం చేసుకునేవాడు పశువులు సంపద వల్ల వేలాది మంది బతికేటువంటి పరిస్థితి. ఆ సోలార్ ప్రాజెక్ట్స్ వల్ల మాకు ఎటువంటి మంచి వనుగురుతుంది. కనీసం ఒక పరిశ్రమ పెట్టినప్పుడు అక్కడ 100 మందికో 200 మందికో ఒక 100 ఎకరాలు మనం తీసుకున్నప్పుడు ఆ 100 ఎకరాల ద్వారా ఒక 100 మంది కన్నా ఉద్యోగ వసతి కల్పించే పరిస్థితికి తీసుకురావాలి. అటువంటివి స్టేట్ గవర్నమెంట్ పెట్టలేదు కాబట్టి సెంట్రల్ నుంచి అన్నా కూడా డిఫెన్స్ ఆర్మీ వాళ్ళు రిక్వెస్ట్ చేసుకొని అటువంటివి ఏదైనా స్టిచ్చింగ్ ప్లాన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. గతంలో సైనిక్ స్కూల్ పెట్టుకోవడం కోసం అన్ని ఫైల్స్ మూవ్ చేసి గోల్చర్ సైనిక్ స్కూల్ వచ్చే పరిస్థితిలో కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి అట్లా లాక్కి వెళ్ళిపోయారు. ఇటువంటి రాకుండా మా నియోజకవర్గానికి కూడా ఒక అధికార పార్టీ అండ ఉంటే ఖచ్చితంగా ఏవైతే కలలు కంటున్నానో ఇది పెంచుకోవడమే కాకుండా మిగిలినటువంటి జిల్లాలలో పర్ క్యాపిటల్ ఇన్కంలో ఏ రకంగా మండలాలు ముందున్నాయో ఆ రకంగా తీసుకుపోవడానికి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అది చేయడానికి అన్నితం ప్రయత్నం చేస్తూనే ఉంటాను. రాజకీయంగా మీ తండ్రి గారి నుంచి ఏం నేర్చుకున్నారు మీరు? అంటే ఈరోజు రాజకీయ స్ఫూర్తి అని ఏ రకంగా
ప్రజలతో సత్సంబంధాలు పెంచుకోవాలని కానీ ఏ రకంగా నిజాయితీగా ఉండటంలో ఉన్నటువంటి వాస్తవాలు ఇవన్నీ కూడా తన నుంచి నేను నేర్చుకున్నాను. సింపుల్ లివింగ్ లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా అలాగే కొనసాగిస్తాను. తను ఈరోజు అంటే ఒకరిద్దరు రాజకీయంగా తిట్టాలని విమర్శించాలని నేను చేయలేను, కానీ ఒకవేళ నిజంగా నాలో ఆ గుణాలు లేకపోయినంటే నాకు ఎప్పుడో చెడ్డ పేరు వచ్చింది. ఇంత అత్యధిక మెజార్టీతో నేను గెలిచేవాడిని కాదు. ఒకసారి 36, ఒకసారి 63, ఒకసారి 17,000 ఓట్ల మెజారిటీ. అది లేదు అని నేను అనుకుంటున్నాను. అదే కొనసాగిస్తాను. ఏ రకంగా తన కోరుకునే ప్రజలు దేన్ని అయితే ఆదరించారు అని కొనసాగించడానికి చివరి వరకు ప్రయత్నం చేస్తాను. హాయ్, దిస్ ఈస్ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. ప్లీజ్ వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ నాగరాజు గారు ఆన్ ఐ డ్రీమ్ మీడియా. థ్యాంక్ యూ.